తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగి ఉదంతం వెలుగు చూస్తుంది. ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న వైనాన్ని సెక్రటేరియట్ భద్రతా విభాగం గుర్తించింది. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. పూర్తి ఆధారాలు సేకరించాక ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు నకిలీ ఉద్యోగిని చాకచక్యంగా పట్టుకున్నారు. భాస్కర్ రావుకు మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి ప్రశాంత్, కార్ డ్రైవర్ రవి ఫేక్ ఐడి కార్డ్ తయారు చేయించినట్లుగా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ గా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న భాస్కర్ రావుతో పాటు అతనికి సహకరించిన డ్రైవర్ రవిని ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి A1 గా భాస్కర్ రావును, A2 గా డ్రైవర్ రవిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు ఇద్దరు సెక్రటేరియట్ లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని, ఫైల్ క్లియర్ చేస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు నిందితులు ఏమేమి అక్రమాలు చేశారన్న వివరాలతో పాటు ఎవరినైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా అన్న వివరాలపై విచారిస్తున్నారు. అలాగే వారి వెనుక సెక్రటేరియట్ లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా, వారికి ఎవరు సహకరించారు, వారి బాధితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఏ శాఖలోనే కదా ఏకంగా సెక్రటేరియట్ లోనే నకిలీ ఉద్యోగి చలామణి అవ్వడం, ఎప్పటి నుంచి చలామణి అవుతున్నారు, ఎవరెవరిది బురుడి కొట్టించిన ఉదంతాలు ఏమైనా ఉన్నాయా, డీటెయిల్స్ ఏంటి? సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగి సంబంధించి కలకలం రేపుతుందనే చెప్పాలి. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరేట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన వెళ్లే సమయంలో కారిడార్ లో కొంతమంది మీడియా మిత్రులతో మాట్లాడుతూ వెళ్తున్నారు. ఆ సమయంలో అక్కడికి సమీపంలో ఉన్నటువంటి వ్యక్తి భాస్కర్ రావు, ఆయనది ఖమ్మం జిల్లా తెలుస్తా ఉంది, కామెపల్లి. ఆయన సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్నటువంటి సెక్యూరిటీ ఆయన గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఒక ఐడి కార్డ్ అయితే అక్కడ ఉన్నటువంటి ఎస్పీఎఫ్ పోలీసులకు చూపించడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఆరా తీయగా అదంతా కూడా ఫేక్ అని చెప్పేసి తేలింది. ఈ క్రమంలోనే సెక్రటేరియట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సైఫాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. భాస్కర్ రావుని అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రావు రెవెన్యూ ఉద్యోగిగా ఒక ఐడి కార్డ్ అయితే సృష్టించాడు. అసలు ఈ ఐడి కార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని సైఫాబాద్ పోలీసులు ఆరా తీసే క్రమంలో మైనార్టీ డిపార్ట్మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్నటువంటి రవి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సెక్షన్ ఆఫీసర్ దగ్గర ఆయన ఇచ్చినటువంటి సజెషన్ మేరకి ఫేక్ ఐడి కార్డు తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. ఇద్దరు కూడా సచివాలయంలో కొంతమంది మంత్రుల దగ్గర కావచ్చు, అదేవిధంగా కొంతమంది అధికారుల దగ్గర పనులు చేపిస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఇక ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు ఏంటి అనేది కూడా పోలీసుల విచారణలో తేలనుంది. ప్రస్తుతం అయితే ఆ ఇద్దరిని సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక భాస్కర్ రావు ఆయనది భాస్కర్ రావుకి సంబంధించి ఇటు ఆధార్ కార్డు కావచ్చు, అదేవిధంగా ఫేక్ ఐడి కార్డును కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.